రాజకీయాల్లో ఓడలు బండ్లవుతాయి. అప్పటిదాకా నెత్తిన పెట్టుకొని తిరిగిన అధిష్టానమే లాగి కింద పడిస్తుంది. ఎవరేమన్నా పట్టించుకోకుండా పనితీరిపోయిన నేతను పంపించేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో అలాంటి రాజకీయాలు ఎక్కువగా ఉంటాయనేందుకు సందేహించకూడదు. ఇక అవసరం లేదనుకుంటే సీఎంలనే ఇంటికి పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ఇటీవల కర్ణాటక పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇంత జరిగినా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి పరిస్థితి అర్థం కావటం లేదు. కాంగ్రెస్ పార్టీ తన మీదే ఆధారపడి ఉందన్నట్లుగా ఆమె ఫీల్ అవుతున్నారు. రాజ్యసభ సీటు ఇవ్వనందుకు అసహనంతో ట్వీట్లు చేస్తున్నారు. అయితే షర్మిల వల్ల తమకు పైసా ప్రయోజనం లేదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో బలమైన నాయకుడి కోసం ఎదురు చూస్తోంది. కేవీపీ రామచంద్రరావు, పల్లం రాజులో ఒకరికి పీసీసీ చీఫ్ గా అవకాశం రావచ్చని ఏఐసీసీ వర్గాల సమాచారం. షర్మిల అలక తారాస్థాయికి చేరి పార్టీకి డ్యామేజ్ జరిగే లోపే పీసీసీ చీఫ్ మార్పు ప్రక్రియ పూర్తి కావాలని ఏఐసీసీ భావిస్తోంది. 2024 ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు షర్మిల. తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. కానీ వర్కౌట్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు తన పార్టీని. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గంలో నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఏపీలో పార్టీ బాధ్యతలు తీసుకుంటే రాజ్యసభకు అవకాశం ఇస్తామని, అది కూడా కర్ణాటక నుంచి ఛాన్స్ కల్పిస్తామని అప్పట్లో అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లుగా షర్మిల ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అలాంటి బహిరంగ హామీ ఏమీ రాలేదు. కాంగ్రెస్ ఎప్పుడూ అలాంటి మాటలు చెప్పదు. నాయకుడి సమర్థత, సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాలను చూసుకొని పదవులు ఇవ్వడమే తప్ప ముందు నుంచే దండోరా వాయించటం ఆ పార్టీకి ఎన్నడూ లేదు. రాజ్యసభ నామినేషన్ల ముందే షర్మిల ఢిల్లీ వెళ్లటంతో ఆమెకు కర్ణాటక నుంచి అవకాశం రాబోతోందని గట్టి ప్రచారం జరిగింది. తీరా చూస్తే లిస్టులో షర్మిల పేరు లేదు. దానికి వైసీపీ వాళ్లే కారణమని, తనకు రాజ్యసభ సీటు రాకుండా ఆపించారని షర్మిల ఇప్పుడు పరోక్షంగా ఆరోపణలు సంధిస్తున్నారు. నిజానికి అది నిజం కాదు. జగన్మోహన్ రెడ్డి చెబితే ఆపే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఇంతకాలానికి షర్మిల పరిస్థితి ఏంటో కాంగ్రెస్ పార్టీకి తెలిసొచ్చింది. రాజకీయంగా ఆమెకు సీన్ లేదని అధిష్టానానికి అర్థమైంది. తన సొంత అజెండాతోనూ సోదరుడిపై కక్ష తీర్చుకునేందుకు ఆమె తమ పార్టీని వాడుకుంటున్నారని కాంగ్రెస్ పెద్దలు గ్రహించి చాలా రోజులైంది. కాకపోతే గంతకు తగ్గ బొంత అన్నట్లుగా ఎవరో ఒకరు ఉన్నారులే అని వాళ్ళు సరిపెట్టుకున్నారు. ఇప్పుడు రాజ్యసభ సీటు విషయంలో షర్మిల చూపిస్తోన్న అసహనం అధిష్టానానికి చేరినట్లుగా చెబుతున్నారు. అందుకే ఆమెను మార్చేయాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఏఐసీసీ టీం రంగంలోకి దిగి 2-3 ఏపీ కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్నట్లుగా సమాచారం. కొత్త సారథి కేవీపీనా, పల్లం రాజా లేక మరొకరా అన్నది పక్షం రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. షర్మిల తొలగింపు మాత్రం ఖాయమని చెబుతున్నారు.